పొడవాటి ఒక గెడను తీసుకుని ఆ గెడకి ఇలా కొడవలి తగిలించామండి. తగిలించి కొడవలకైతే పదును పెడుతున్నామండి. ఎందుకంటే అది షార్ప్గా ఉంటేనే మనకి గెల బాగా తెగుతుంది కదా, అందుకని ఈ పదును పట్టాక ముంజుగాయలు అయితే కోసుకున్నాము గెడ సహాయంతో. గెడ అయితే కట్టామండి. గెడ సహాయంతో ముంజుగాయలు అయితే కోస్తున్నాము. ఈ తాడి చెట్లు మన ఇంటి ముందే ఉన్నాయండి. 3 చెట్లు కాస్తాయి తాడి చెట్లు. మేము ప్రతి సంవత్సరము కాయలు ఇలాగే కోసుకుని తింటామన్నమాట, ఫ్యామిలీ అంతా కలిసి. ఇవి పిందులుగా ఉన్నప్పుడు షార్ట్ వీడియో చేసి మీకు చూపించానండి, చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ముంజికాయలు కోస్తూనే ఉన్నారు పిల్లలు, ఆనందంతో గంతులు వేసుకుంటూ కాయలు అయితే తెచ్చేస్తున్నారండి. ఇలా కోసిన ముంజికాయలన్నీ ఒక చోట పోగు చేయాలండి. పోగు చేసి అప్పుడు అందరం కలిసి కూర్చుని తింటామన్నమాట. పిల్లలైతే కాయలన్నీ గెలలన్నీ ఏరేస్తున్నారు. అదే అదే కాయలు కోసారు లేదు చూడండి, మొదలెట్టేసారు తింటాం. అది ముంజికాయలన్నీ పోగొట్టామండి ఒక చోటకి. పోగొట్టాక అందరం కలిసి కూర్చుని ఈ కాయలు అయితే తినడం స్టార్ట్ చేసాము. ముంజికాయలు అంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, అందరికీ ఇష్టమే. సంవత్సరానికి ఒకసారి దొరికే ఈ కాయలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మీలో ఎంతమందికి ఈ కాయలు అంటే ఇష్టము నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ముంజికాయ. మనకు మార్కెట్లో అయితే అమ్ముతారండి ఈ కాయలు. ప్రతి ఒక్కరూ కొనుక్కుని తినండి, మన శరీరానికి చాలా చలువ చేస్తుంది అనమాట. ఇలా ముంజుల రూపంలో అమ్ముతారండి, మనం ఏమీ కష్టపడిన అవసరం లేదు. ఇవి సహజసిద్ధంగా దొరికే కాయలు కాబట్టి ప్రతి ఒక్కరూ తినొచ్చు అనమాట. మీకు ఇష్టం ఉంటే ముంజుల రూపంలో అయినా తినేయచ్చు, లేదంటే జ్యూస్ రూపంలో చేసుకుని మనం జ్యూస్ లాగా తీసుకోవచ్చు. ఈ పైన లేయర్ అయితే తీసేయాలండి, అది ఒగరుగా ఉంటుంది. మీలో ఎంతమందికి కాయలంటే ఇష్టం అండి కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ముంజికాయ గెల ఉంది కదండి, ఈ గెల నుంచి కాయలు వేరు చేసుకోవాలన్నమాట. ఈ గుత్తిలాగా ఉంది కదండి, ఈ గుత్తి నుంచి ఒక్కొక్కటి తీసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా కష్టమండి, ఆడవాళ్ళు అయితే చేయలేరన్నమాట. కత్తి ముక్కుతో అలా అంటే వచ్చేస్తాయి ఈజీగా, కానీ నేనైతే తీయలేనండి. మా తమ్ముడు కాబట్టి తీస్తున్నాడు. ఈ కాయలు ప్రతి ఒక్కరు తినొచ్చండి, వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో తినొచ్చు. నా చిన్నతనంలో మా నాన్నగారు అయితే ముంజికాయలు తెచ్చి మాకు కొట్టి ఇచ్చేవారండి. ఇప్పుడైతే మా నాన్నగారు లేరు. మా తమ్ముడు ఇలా కాయలు కొడుతుంటే మా నాన్నగారు గుర్తొచ్చారు. మా నాన్నగారే స్వయంగా తాడి చెట్టు ఎక్కి కాయలు ఇలా మంచి కాయలు అనమాట, చాలా స్వీట్గా. ఇందులోనే కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయండి. స్వీట్గా ఉన్న కాయలు తెచ్చి మాకు కోసి ఇచ్చేవారు అనమాట. మీ చిన్నతనంలో ఇలాగే మీ నాన్నగారు ముంజికాయలు కోసి ఇచ్చేవారా? నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ ముంజికాయలు తినడం వల్ల. రానట్టుందయ్యా
కొయ్యింది ఎంత పెద్ద కాదు. మా ఆయన కొయ్యదు కొయ్యయ్యా కొయ్యి సగం ముక్కలు అదే బాగుంది కదా. ఏదో కరాటీకి వెళ్ళినోడు మిల్ల పొట్టేది పేలిపోయిందని చేతులు మొత్తం పామేసుకో. లేదు ముందుగా శరీరానికి రాసుకుంటే ఏమవుద్ది? చేపలు కత్తులు మంచి పక్కన ఓసారి ముంజుగా తినే విధానం మీరు ఒకసారి చూడండి. స్పూనులతో ముంజులు తినడం కన్నా ఇలాగా మనం చేతితో తింటే చాలా బాగుంటుంది. తిను. బటకన వేలుతో తినాలండి. ముంజుకి పై పొర ఉంటుంది కదండి, అది ముంజుగా లోపల ఉండిపోతుంది, గుజ్జు మాత్రమే వస్తుంది బటకన వేలుతో తింటే. అవి ముంజులు అనుకోండి, అది ఇది మిక్స్ అయ్యి చూడండి. పై పొర అయితే లోపల ఉండిపోయింది కదా, ఓన్లీ గుజ్జు వస్తుంది ఇలా తింటే. వాటికి చీకటి అయితే అయిపోయిందండి. ఇగండి తుక్కు, ఈ తుక్కు అంటే ఇప్పుడు పాడేసేపటికి అయిపోద్ది. కాయలు తినేటప్పుడు బాగానే ఉంటుందండి, ఇలా క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది. ఒక్క గంట టైం అయితే పడుతుంది ఇది నీట్గా మొత్తం క్లీన్ చేయడానికి. వీడియో నచ్చిందండి మీకోసం, చాలా కష్టపడ్డారండి మా తమ్ముడు వాళ్ళైతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోలు విలేజ్లో చేస్తూ ఉంటాను, మన ఛానల్ ఫాలో అయిపోండి, నన్ను సపోర్ట్ చేయండి. మన తాతల కాలంలోనైతే ఇలా ముంచుకాయలు తుక్కుని పశువులకు వేసేవారండి. ఇట్లా మోర్లు అంటారు, ఈ మోర్లు ఇష్టంగా తినే అనమాట, ఎద్దులైనా ఆవులైనా. ఏం అక్కర్లేదు, కడుపు నిండిపోయింది, మడుతుంటే ఎత్తలేదు. ఒరే అమ్మ చూడు, 2 కాయలు తిందా. తిను, అయిపోయింది. ముంజికాయల కాలం వచ్చినప్పుడు ఇవి ముంజికాయల బండి చేసుకునేవారు. ఈ 2 కాయలు ముంజికాయ బండి చేయడం కోసం పక్కకు తీస్తానండి. 3 వందల
దైవజనులు పురుషోత్తమ సభ్యులు రాసినటువంటి ఉన్న విధములని మీ అందరికీ వచ్చిస్తున్నాను అనే భావంతో కూడిన ఉన్న భావన వచ్చిస్తున్నాను మీ భారత ముంజిగాయలు తినేసాక తుక్కంతా ఎత్తేసామండి. తుక్కెత్తేసి నీట్గా తుడిచేసుకుని ఇలా కడిగేసుకుంటున్నాము. ఇలా కడుక్కుంటే మార్నింగ్కి నీట్గా ఉంటుంది. తర్వాత మనకి ఈగలు రాకోకుండా ఉంటాయండి. వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.